మున్సిపల్ కార్పొరేషన్ లో కొందరు ఉద్యోగులు సిబ్బంది కలిసి సులభమైన మార్గంలో డబ్బులు కొట్టేసేందుకు కొత్త తరహా మార్గాన్ని ఎంచుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసిన చెత్త పన్నుని కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే రద్దు చేసింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి అనధికారికంగా వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, హోటళ్ల నుంచి చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. పోనీ ఆ నిధులను ఖజానాకు జమ చేశారా అంటే అది లేదు, సొంత జేబుల్లోకి వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నగర కమిషనర్ మనోజ్ రెడ్డి విచారణలో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఏడాది కాలంలో సుమారు 8 కోట్లు అక్రమ వసూలు చేసి జేబులు నింపుకున్నట్లు తేలింది. ఈ స్కామ్ లో సుమారు 30 మంది ఉద్యోగులు, సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ దోపిడీకి పాల్పడ్డ 8 మందిని విధుల నుంచి తొలగించారు. మరికొంతమంది సిబ్బందిపై విచారణ సాగుతోంది. ఇక అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ మనోజ్ తెలియజేశారు. ఈ క్లాప్ యూజర్ ఫీజ్ సంబంధించి అన్ఆథరైజ్ కలెక్షన్స్ చేశారు. వాటిని రెమిట్ చేయకుండా కార్పొరేషన్ కి ఫైనాన్షియల్ లాస్, అదేవిధంగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ అగేన్స్ట్ గా కలెక్షన్ కూడా చేశారు అన్నటువంటి ఒక కంప్లైంట్ బేస్ మీద లాస్ట్ 1 వీక్ లో ఒక ఎంక్వైరీ చేయడం జరిగింది. కొన్ని చోట్ల వాళ్ళని మేము సర్వీసెస్ ఇవ్వమని చెప్పి కూడా చేశారు అని ఎంక్వైరీలో తెలుస్తూ ఉంది. దీంట్లో భాగంగా దీన్ని ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇప్పటిదాకా మనం వెరిఫై చేసిన వాటిల్లో ఒక 3 ఆకాస్ మేస్త్రీల్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. అదేవిధంగా 2 శానిటరీ సెక్రటరీస్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక రెగ్యులర్ మేస్త్రిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ యొక్క కలెక్షన్లో కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న ఒక అలిగేషన్ ఉండడం వల్ల వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అదే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ని సరెండర్ చేయడం జరుగుతూ ఉంది డిపార్ట్మెంట్.